Hi friends, welcome to Gardelish, deep love towards nature and food. ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరు తప్పకుండా తినాల్సిన పచ్చి పసుపు కొమ్ముల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పసుపు కొమ్ములు 1 కప్, అల్లం 1 ఇంచ్, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/4 కప్. అంటే 1 కప్ పసుపు కొమ్ములకి 4వ వంతు జీలకర్ర తీసుకోవాలి. ధనియాలు 1/2 కప్. అంటే 1 కప్ పసుపు కొమ్ములకి సగం వంతు ధనియాలు తీసుకోవాలి. ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 4, కరివేపాకు రెమ్మ 1, చింతపండు చాలా కొద్దిగా, నువ్వుల నూనె 100 ml, ఉప్పు, కారం, వాటర్ 1.5 కప్. ముందుగా ఇలా చాలా కొద్దిగా చింతపండుని 1/2 కప్ వాటర్లో నానబెట్టుకోవాలి. చింతపండు పులుసు చాలా తక్కువ వేసుకోవాలి. తర్వాత మిక్సర్లో పసుపు కొమ్ములు, ధనియాలు, జీలకర్ర, అల్లం, మిరియాలు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు థిక్ బేస్ ఉన్న కడాయి తీసుకొని 100 ml నువ్వుల నూనె వేసుకోవాలి. నువ్వుల నూనెలో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి మరియు మన స్కిన్కి చాలా మంచిది. ఇప్పుడు సన్నగా తరుముకున్న ఒక ఉల్లిపాయ మరియు 4 పచ్చిమిర్చి ముక్కలు, ఒక కరివేపాకు రెమ్మ వేసి లో ఫ్లేమ్లో ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్ అయ్యేలా వేపుకోవాలి. నువ్వుల నూనె వల్ల ఇలా ఫోమ్లా వస్తుంది, అందుకని కలుపుకుంటూ వేపుకోవాలి. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత ముందుగా చేసుకున్న పసుపు పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయి నూనె సెపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి. పచ్చి పసుపు కొమ్ములు మనం సంవత్సరం అంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చి పసుపు కొమ్ముల పులుసు ఆరోగ్యానికి చాలా మంచిది. ఫీవర్, కోల్డ్, కాఫ్ లాంటివి రాకుండా ఉంటాయి మరియు బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే వాటిని రిమూవ్ చేస్తుంది. ఈ రెసిపీ వీలైతే ప్రతి నెల ఒకసారైనా చేసుకుని తింటే చాలా మంచిది. కనీసం ఈ వింటర్ అండ్ రెయినీ సీజన్ స్టార్టింగ్లో కంపల్సరీగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేగి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత తగినంత ఉప్పు, కొద్దిగా కారం వేసి కలుపుకోవాలి. కారం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం మిరియాలు మరియు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కనుక. ఇప్పుడు 1/2 కప్ చింతపండు రసం మరియు 1 కప్ నార్మల్ వాటర్ వేసి కలుపుకోవాలి. చింతపండు పులుపు కొద్దిగానే ఉండాలి, అందుకని నార్మల్ వాటర్ సెపరేట్గా వేసుకుంటాము. ఇప్పుడు ఇది బాగా లో ఫ్లేమ్లో కుక్ అయ్యేలోగా 2 వీక్స్ బ్యాక్ ఎగ్ షెల్స్లో వేసుకున్న విత్తనాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో అప్డేట్ ఇస్తాను. చూడండి, 1 వీక్కి ఇలా అన్నీ కూడా మొక్కలు వచ్చాయి. సీడ్స్ 24 hours ముందు నానబెట్టి వేసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా జర్మినేట్ అయ్యినాయి. ఒకసారి వీటి రూట్స్ చూడండి 1 వీక్లో ఎంతగా వచ్చాయో. ఎగ్స్కి ఇలా హోల్స్ పెట్టి వేయడం వల్ల ఇప్పుడు వీటిని డైరెక్ట్గా పెద్ద పాట్లో పెట్టుకోవచ్చు. మొక్క డిస్టర్బ్ అవ్వకుండా రూట్స్ బాగా స్ప్రెడ్ అవుతాయి. ఇలా మొక్కలన్నిటినీ చూస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో. ఇది బీర మొక్క, రూట్స్ ఇంతలా వచ్చాయి. మరి ఇదేమో పర్పుల్ వింగ్డ్ బీన్స్. ఇది మార్కెట్లో ఎక్కడ దొరకదు. రండి, వీటిని పెద్ద గ్రో బ్యాగ్లో పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని ఇలా సాయిల్లో డైరెక్ట్గా పెట్టుకోవడమే. కనీసం 4 సేమ్ వెరైటీ మొక్కలు పెట్టుకోవాలి. అప్పుడు పాలినేషన్ ప్రాపర్గా అవుతుంది మరియు హార్వెస్ట్ కూడా ఎక్కువ వస్తుంది. వీటికి 2 to 3 వీక్స్కి ఒకసారి కిచెన్ వేస్ట్ వాటర్లో నానబెట్టి ఆ వాటర్ వేసుకుంటే బాగా పెరుగుతాయి. మరియు ఫ్లవరింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎగ్ షెల్స్ని పౌడర్ చేసి వారానికి ఒకసారి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది మరో 1 వీక్ తర్వాత తీగలు కూడా వచ్చేస్తున్నాయి. రండి, ఇప్పుడు కూర చూద్దాం. ఇప్పుడు వాటర్ ఇవాపరేట్ అయ్యి ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పచ్చి పసుపు కొమ్ముల పులుసు ఒక 1 వీక్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. రోజు కనీసం మొదటి ముద్ద ఈ పసుపు పులుసుతో తింటే చాలా మంచిది. అందరం కూడా తప్పకుండా ఇలా చేసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలానే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.